పగలు రాజకీయ ప్రతీకార దాడులు రాయలసీమలో ఇవి కామన్. ప్రత్యర్థిపై పగోడిని ముద్ర వేస్తే అంతే సంగతులు. రెండు వర్గాలు ఎప్పుడెలా స్పందిస్తాయో, ఎవరిపై ఎలాంటి దాడులు జరుగుతాయో, రక్తపాతం ఏ విధంగా ఉంటుందో ఊహించలేం. అందుకే రాయలసీమ రక్త చరిత్ర సినిమాలకు మూడి సరుకు అయిపోయింది. ఈ పగలను పెంచి పోషించడంలో ఎవరి దారి వారిదే. మొన్నటి వరకు కలిసిమెలిసి సాగిన వాళ్ళు రాత్రికి రాత్రి ప్రత్యర్థులుగా మారిన ఉద్దంతాలు అనేకం. వీలేనా మొన్నటి వరకు కలిసి ఉన్నారు, ఇప్పుడిలా చంపుకుంటున్నారు, దాడులు చేసుకుంటున్నారని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఈ కోవలోకే వస్తారు భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి. అఖిలప్రియ, సుబ్బారెడ్డి ఇద్దరు టీడీపీలోనే ఉన్నారు. భూమారెడ్డి, నాగిరెడ్డి బతుకున్న సమయంలో ఏవి సుబ్బారెడ్డి కుటుంబంతో ఎంతో చనువుగా ఉండేవారు. నాగిరెడ్డి, సుబ్బారెడ్డిలది ఒకే మాట, అంతలా కలిసి ఉండేవారు. రాజకీయ, వ్యాపార, ఇతరాత్ర లావాదేవీల గురించి వీరిద్దరికే తెలుసు. అలాంటిది భూమారెడ్డి, నాగిరెడ్డి చనిపోయిన తర్వాత భూమా ఫ్యామిలీకి, ఏవి సుబ్బారెడ్డి కుటుంబానికి మధ్య అంతులేని గ్యాప్ వచ్చింది. కేవలం విడిపోవడమే కాకుండా ఎదురు పడితే పచ్చగడ్డి కూడా బగ్గుమనేంత గొడవలు మొదలయ్యాయి. ప్రాణాలు తీసుకునేంత వరకు పగలు పీక్స్ కి చేరుకున్నాయి. తాజాగా భూమా అఖిలప్రియ బాడీగార్డుపై ఏవి సుబ్బారెడ్డి మనుషులు హత్యాయత్నానికి దిగడం వారి మధ్య నెలకొన్న విభేదాల తీవ్రతను మరోసారి బయటపెట్టింది. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు అఖిలప్రియ. తమ కుటుంబంపై ఏవి సుబ్బారెడ్డి నీడ కూడా పడకుండా జాగ్రత్త పడ్డారు. నంద్యాల, ఆలగడ్డలో తమ మాటే చెల్లుబాటయ్యేలా టీడీపీలో చక్రం తిప్పారు అఖిలప్రియ. సుబ్బారెడ్డి టీడీపీ సీటు ఆశించినా దక్కలేదు. పార్టీ పదవులు నామినేటెడ్ పదవులకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇటు అఖిలప్రియ మాత్రం మాజీ మంత్రి హోదాలో భూమా ఫ్యామిలీ అనుచరుల అండతో సొంతంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏవి సుబ్బారెడ్డితో గొడవలు కూడా పెరిగాయి. ఈ రగడ రాయలసీమకే పరిమితం కాలేదు, హైదరాబాద్ కు కూడా పాకాయి. ఆ మధ్య హైదరాబాద్ లో తనను హత్య చేసేందుకు రెక్కి చేశారంటూ ఏవి సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు ప్రకారం అఖిలప్రియపై కేసు పెట్టడం, అరెస్టు కావడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఎర్రగుంట్లలో ఏవి సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కొందరు రాళ్లదాడి చేశారు. అప్పట్లో ఇద్దరి దుమారం రేపింది. ఆపై నారా లోకేష్ నంద్యాలలో నిర్వహించిన యువగలం పాదయాత్ర వీరి మధ్య గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో బయటపెట్టింది. ఒకవైపు పాదయాత్ర జరుగుతుండగానే ఇంకోవైపు సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరులు దాడి చేయడం కలకలం రేపింది. సుబ్బారెడ్డి, అఖిలప్రియ ఎదురుదాడి సవాలు చేసుకోవడం టెన్షన్ పెంచింది. ఆ ఘటనపై కూడా అఖిలప్రియపై పోలీసులు కేసు నమోదైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఖిలప్రియ ఆలగడ్డ నుంచి పోటీ చేయాలని అనుకుంటే అదే సీటు కావాలని ఏవి సుబ్బారెడ్డి కూడా టీడీపీని కోరారు. దీంతో మళ్లీ రెండు వర్గాలు డి అంటే డి అనుకున్నాయి. యువగలం పాదయాత్రలో సుబ్బారెడ్డిపై దాడి చేసిన వారిలో అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై ఆరోపణలు వచ్చాయి. అదే నిఖిల్ ని ఇప్పుడు సుబ్బారెడ్డి అనుచరులు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వరలక్ష్మి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మరియు ఏవి సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య నివురుగప్పిన నిప్పుల విభేదాలు తరచూ పొడ చూపుతూనే ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఈ ఇరువురు ఎక్కడ కనబడినా ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేసే బగ్గుమన్న చందంగా
ఇద్దరు ఒకరికొకరు కాళ్ళు దువ్వుకునే పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో గతం నుంచి మనం పరిశీలిస్తే గతంలో తొలుత భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి ఒక కుటుంబంలో సభ్యులు, అంటే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేవారు. గతం నుంచి భూమా నాగిరెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి కూడా ఏవి సుబ్బారెడ్డి భూమా నాగిరెడ్డి వెంటే ఉండి తన కార్యకలాపాలన్నీ చూసేటోరు. ఇదే నేపథ్యంలో భూమా నాగిరెడ్డి మరణానంతరము ఏవి సుబ్బారెడ్డికి భూమా నాగిరెడ్డికి సంబంధించిన ఆస్తుల వివరాలు తదితర కీలక అంశాలు మాత్రం ఏవి సుబ్బారెడ్డి వద్ద ఉన్నాయని చెప్పి అఖిలప్రియ అభిప్రాయపడుతుంది. ఇదే నేపథ్యంలో కీలక సమాచారాలు మొత్తము తను గోప్యంగా ఉంచుకున్నాడని, ఆస్తులకు సంబంధించి కానీ ఎలాంటి విషయాలు తమకు సమాచారం అందించడం లేదనే కారణంగానే మాజీ మంత్రి అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్యలో తీవ్ర స్థాయిలో విభేదాలు పొడచూపినట్టు మనకు సమాచారం అందుతోంది. ఇదే నేపథ్యంలోనే గతంలో కూడా పలు పర్యాయాలు ఏవి సుబ్బారెడ్డిని భూమా అఖిలప్రియ అడిగినప్పటికీ ఏవి సుబ్బారెడ్డి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని, ఉన్న విషయాలన్నీ తేటతెల్లంగా మీ కుటుంబ సభ్యుల ముందే ఉంచానని చెప్పి పలు పర్యాయాలు అఖిలప్రియ ముందు చెప్పారు. కానీ ఇదే నేపథ్యంలో ఇంకా కొన్ని కీలక డాక్యుమెంట్స్ కానీ ఇతర ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ ఏవి సుబ్బారెడ్డి చాలా గోప్యంగా ఉంచాడని చెప్పి అఖిలప్రియ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో గతంలో ఈ విభేదాలు చిలికి గాలివాన్లా మారి ఒకసారి హైదరాబాద్ లో తన నివాసం వద్ద ఉన్న ఏవి సుబ్బారెడ్డి వద్ద తనను హత్య చేసేందుకు డెక్కి నిర్వహించారని చెప్పి ఏవి సుబ్బారెడ్డి కూడా పలుసార్లు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. తదనంతరం ఆయన పార్టీ ప్రచారంలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామంలో సైకిల్ యాత్ర చేసేటప్పుడు కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో అప్పట్లో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తదుపరి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టినప్పుడు కూడా ఏవి సుబ్బారెడ్డి స్వాగతం పలికేందుకు ఆ యాత్రలో పాల్గొనేందుకు వెళ్ళగా ఒక్కసారిగా భూమా అఖిలప్రియ అనుచరులు దాడి చేసి ఆయన గాయపరిచారు. అప్పట్లో కూడా నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ నేపథ్యం తరచూ ఈ ఘటనల నేపథ్యంలో ఆ యువగలం లోకేష్ పాదయాత్రలో దాడి చేసిన దాంట్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న నిఖిల్ ప్రస్తుతము భూమా అఖిలప్రియ పోలింగ్ అనంతరము తన ఇంటి ముందర పహారా కాస్తుండగా ఒక ఇన్నోవా కారు వచ్చి గుర్తు తెలియని వాళ్ళు ఒక్కసారిగా నిఖిల్ ని ఢీకొనడంతో నిఖిల్ కూడా ఎగిరి పడి అక్కడే పడిపోవడంతో అక్కడ కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపైన నిఖిల్ ని ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన చికిత్సల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో తరచూ ఈ సంఘటనలు చూసి నంద్యాల నియోజకవర్గంలో, ఆలుగడ్డ నియోజకవర్గంలో ఈ 2 నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయ ఆధిపత్య ధోరణి కోసం గతంలో ఆలగడ్డ నుంచి అఖిలప్రియ పోటీ చేయనుండగా అదే సీటును ఆశించిన ఏవి సుబ్బారెడ్డి కూడా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేయడంతో ఇద్దరి మధ్యలో రాజకీయ ఆధిపత్యం నెలకొంది. వరలక్ష్మి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.